సార్ నమస్కారం. నమస్కారం. కేసీఆర్ గారు కృష్ణా జలాల మీద పోరాటం చేద్దామంటున్నారు. దీనివల్ల బీఆర్ఎస్కి ఏమైనా ఉపయోగమా? అంటే కృష్ణా జలాల మీద మన రాష్ట్ర హక్కుల్ని వదులుకోకుండా వాటిని ఇప్పుడు కృష్ణా నది మీద ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అవి ఎక్కువగా దక్షిణ తెలంగాణలో కృష్ణా నది ప్రవహిస్తూ ఉంది. దాని మీద ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్ర వాటాని వదులుకోవద్దు. ఇప్పుడు ప్రాజెక్టులు అప్పగించేస్తే సెంటర్కి బోర్డుకి ఇవ్వండి అని అన్నారు కదా, కృష్ణా బోర్డుకి అని ఇస్తారేమో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకి అప్పగించేస్తుందేమో అనే దాంతో వాళ్ళు అలర్ట్ అయ్యి కొద్దిగా హెచ్చరిస్తున్నారు గవర్నమెంట్. మీరు అప్పగించొద్దు, మీరు ఇలాంటి పని చేయొద్దు, దీన్ని చేస్తే మన పరివాహక ప్రాంతం అంతా ఇబ్బంది పడతాము, తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, ఆ ఇష్యూ మాకు సెటిల్ అవ్వాలి అని. దీని మీద సుదీర్ఘంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి పూర్వంకషంగా అందరికీ చెప్పారు. దీని మీద అసెంబ్లీలో కూడా చర్చిద్దామన్నారు. దీనికి కారణమే మేడిగట్టు రిజర్వాయర్ని కూల్చిన సంఘటనకి కారణమైన కేసీఆర్ గారే దీనికి అంతటికి కారణము. ఇలా అవటానికి 9 ఏళ్ళు కూర్చుని ఈయన చేసింది ఏమీ లేదు అనేది ఆయన బాగా తీవ్రమైన విమర్శలు కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద బాల్కా సుమన్ గారు కానివ్వండి, మరి ప్రశాంత్ రెడ్డి గారు కానివ్వండి, జగదీష్ రెడ్డి గారు, వీళ్ళు కూడా విరుచుకుపడ్డారు. వాళ్ళు ఏంటంటే కృష్ణా జలాల మీద మా వాట, కృష్ణా జలాలని ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా దానికి అప్పగించవద్దు అనేది. అది అసెంబ్లీలో చర్చ ద్వారా తేలాల్సిన విషయం. ఇరుపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మరి బారాస, అధికార బారాస, వీళ్ళిద్దరికీ ఏంటంటే ముందు కృష్ణా జలాలు ఈ వాటాలు వీటికంటే కూడా రాబోయే లోక్సభ ఎన్నికలు ముప్పుగా ఉన్నాయి. లోగుట్టు పెరుమాళకిరికన ఇప్పుడు అందరికీ తెలిసిపోయే అంశమేనండి. ఇప్పుడు కేసీఆర్ గారు గత 2 నెలలుగా ఆరోగ్యం తుంటి వెముక ప్రాబ్లంతో ఇంట్లో ఉన్నారు. కనీసం తెలంగాణ ప్రజలను అడ్రస్ చేస్తూ మనం ఓడిపోయాము అని ఒక్క మాట వాళ్ళకి చెప్పటం కానీ, పార్టీ కార్యకర్తలకి చెప్పటం కానీ ఆయన ఇంతవరకు చేయలేదు. ఇది తెలంగాణ ప్రజలకి అడ్రస్ చేస్తూ ఓడిపోయిన తర్వాత ఎవరైనా కానీ మేము ఇంతవరకు ఏదో చేశాము, ధన్యవాదాలు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మా ఓడగొట్టిన నావడింపు చేశారు కాబట్టి మేము ప్రతిపక్ష బాధ్యత పోషిస్తామన్నారు. కరెక్ట్గా ఆయన సరే అది చెప్పకపోయారు. కుమారుడు మేనల్లుడు హరీష్ రావు, కుమారుడు కేటీఆర్, వారు దిగ్విజయంగా వాళ్ళ శాయశక్తిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి అని క్యాండిడేట్లని చూసుకోవాలి. ఏ క్యాండిడేటు రెడీగా లేరు. మహబూబ్ నగర్ అప్రయత్నమైన మెజారిటీతో గెలిచిన మహబూబ్ నగర్లో అభ్యర్థి ఎంపీ గారి సమీప బంధువు కాంగ్రెస్లో చేరాడు ఈరోజు. అక్కడ పాపులర్ ఆయన మదన్ రెడ్డి గారు. అయితే ఇక మరి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆల్రెడీ పార్లమెంట్ సెషన్లు జరుగుతూ ఉన్నాయి. యువతల పక్క కేసీఆర్ గారు సమావేశం పెట్టారు, పొద్దున్నే ఆయన అక్కడ చేరాడు. మరి ఇదే సమయంలో 2 మున్సిపాలిటీలు బారాసాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎక్కడైతే వీళ్ళు సభ పెడదాం అనుకుంటున్నారో నల్గొండలో, ఆ నల్గొండ మున్సిపాలిటీ 2 రోజుల క్రితమే కార్పొరేషను కాంగ్రెస్ బాట పట్టింది మొత్తం అంతా. అంటే అధికార పీఠాలు కదిలిపోతున్న తరుణంలో చేస్తున్న ప్రయత్నం అండి ఇది. అది మనం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే నీళ్లలో ముసలకున్నంత బలం కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేకపోతే నీటి నుంచి బయటకు వచ్చిన ముసల్లా అని బలం ఉండదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అమాహిమీలైన మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి చరిష్మా కలిగిన నేత కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో
ఈ విషయం మీద చాలా తీవ్రంగా ఎదుర్కొంటుంది, భారాసాన్ని కట్టడి చేస్తుంది. మాటల మాంత్రికుడు కేసీఆర్ గారు రాజకీయ చాణక్యం అని అంటున్నారు. అంటే ఇప్పుడు రాజకీయ చాణక్యం అంటే ఒక పక్క రాజకీయ పోరాటం చేస్తూనే వాళ్ళు సిద్దిపేటలో ఎసరు పెట్టారు. మైనంపల్లి హనుమంతరావు గారితో కలిసి మినిస్టర్లు దీపాదాస్ మున్సి పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు చూడండి, వాళ్ళు కామ్గా లేరు. కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా ఇక్కడ 3 స్థానాలు గెలవటానికి అవకాశం ఉందండి బారాసాకు. 1 మెదక్, 2 మల్కాజ్గిరి, 3 చేవెళ్ళ, కరీంనగర్. అది మరి బండి సంజయ్ గారి పాదయాత్ర సింపతి, ఆయన బాగా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ధనంపురి అరవింద్ గారు మరి బీజేపీ తరఫున 4 స్థానాలు వాళ్ళు కూడా బలంగా ఉన్నారు. 4-5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో వాళ్ళు బలంగా ఉన్నారు. 3 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వగలిగిన స్థితిలో, నువ్వా నేనా అనే రీతిలో ఇవ్వగలిగిన స్థితిలో తెరాస ఉంది. ఆ స్థానాల్లో పట్టు తెచ్చుకుని లోక్సభలో ఎంటర్ కావటం కోసం బారాస తీవ్రమైన కృషి చేస్తాం. దాన్ని కట్టడి చేయటం కోసం తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు రంగంలోకి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ డ్యూటీ ఏంటంటేనండి 10 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు రావాలి తెలంగాణలో. 9 నుంచి 10 స్థానాల కంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రావు. అప్పుడే ప్రభుత్వం ఉంటుంది సేఫ్గా. లేకపోతే ప్రభుత్వాన్ని కూలదయటానికి భాజపా ఉద్దేశం ఏంటంటే బారాసాని 3వ ప్లేస్లో పెట్టాలి. 3వ ప్లేస్లో పెడితే బారాసా నుంచి నాయకులందరూ కూడా బీజేపీకి వచ్చారు. ఎందుకంటే 5 సీట్లు బారాసాకు 3, వీళ్ళకి 5, ఎంఐఎం 1, కాంగ్రెస్ పార్టీ 8-9 స్థానాలు అలా వచ్చినాయి అనుకోండి, తప్పకుండా బారాసా నుంచి నాయకులు ఎక్సోడస్ అంటే వెళ్ళిపోతారు కదా. అది ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపాను మించిన స్థానాలని బారాసా తెచ్చుకుంటేనే బారాసా మనుగడ తెలంగాణలో ఉంటుంది. దానికి ఒక పోరాటానికి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళటానికి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ జిల్లాల్లో ఈ కృష్ణా జలాల సమస్య మీద పోరాటం చేస్తే కాస్త ఉనికిని కాపాడుకోగలుగుతాము అనేది తెరాస యొక్క ఆలోచనగా ఉంది. ఇక్కడ ఉద్దండులైన మంత్రులు ఉన్నారండి. వరంగల్లో 2, సీతక్క కొండ సురేఖ, మరి నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి ఇక్కడ ఖమ్మంలో పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఇలా యమహిమీలైన నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళ నియంత్రణలో నుంచి కొన్ని స్థానాలు ఏమన్నా తెచ్చుకోగలిగితే మనం గౌరవప్రదమైన భాజపా కంటే నెంబర్ 2లో తప్పకుండా ఉండాలి. బారాస నెంబర్ 2లో ఉంటేనే మా పార్టీ మనుగడలో ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ప్రతి మున్సిపాలిటీ వెళ్ళిపోతూ ఉంటే ఇంకెక్కడి వరకు పోరాటం చేస్తారండి వాళ్ళు. నాయకులు ఎమ్మెల్యేలు ఉంటే కార్యకర్తలు ఉండాలి కదా, మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ ఉండాలి కదా. మరి కౌన్సిలర్లు పోయి, జడ్పీటీసీలు పోయి, జడ్పీలు పోయి, ఇంకా పార్టీ మనుగడ ఏమైపోతుంది. ఎంపీలు ఎలాగూ కాంగ్రెస్ పార్టీ పడుతున్నారు. వాళ్ళ పెద్దపల్లి ఎంపీ వెళ్ళిపోయాడు కదా, ఆల్రెడీ ఒక ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చేసుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయటం కోసం కేసీఆర్ గారు రంగంలోకి దిగారు. ఇది మంచి పరిణామమే, ఒక మంచి కార్యక్రమం. అంటే కృష్ణా జలాల మీద తెలంగాణ వాటా కావాలి. 2, ఆ బోర్డుకి అప్పగించకూడదు ఇప్పుడే. అంటే ఆ వాటా తేలిన తర్వాత అప్పగిద్దాం. దానికి నికర జలాల్లో తమ వాటాని పూర్తిగా సాధించుకున్న తర్వాత అప్పగిద్దామనే కార్యక్రమంలో బారాస ముందుకెళ్తుంది. అది ఆ పార్టీని
ఏ, ఉపయోగపడే కార్యక్రమం, ఆ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఉపయోగపడే కార్యక్రమం. దీన్ని రాబోయే శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూస్తే తెలుస్తుంది.